అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఒక విశ్వాసి జీవితము ముందుకు కొనసాగింపబడాలంటే ఆ విశ్వాసి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ వాక్యము చాలా అవసరమైనది. ఏమిటంటే మాటికి జరిగిన వాటిని మనం ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ప్రతి సమయమందు కూడా మనము అయ్యో నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది అనేది ప్రతిసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. మనిషి ఎప్పుడైతే గతంలో ఆగిపోతాడో ఆ మనిషి జీవితం కూడా అక్కడే ఆగిపోతుందంట. మనిషి ఎప్పుడు కూడా ముందుకు కొనసాగింపబడాలి తప్ప గతంలో ఆగిపోబడదు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే దేవుడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితి ఏమై ఉన్నా, ఎలాంటి పరిస్థితి అయినా నీ జీవితంలో ఖచ్చితంగా దేవునిని ఆధారం చేసుకుని రాత్రి నీవు మునుపటి వాటిని మరచి నువ్వు ముందుకు కొనసాగింపబడే స్థాయిలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఏమి జరుగుతుంది, ఎలాంటి జీవితము ఒక మనిషి జీవిస్తాడు అనే విషయాలు ఈ రాత్రి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మునుపటి వాటిని అనడగానే అర్థమేమొస్తుంది మనకు? గతమును మనిషి జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది? యాకోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథములో. ఈ యాకోబు అనే భక్తుడు తన సహోదరుడైన యాసావును మోసగించి తన యొక్క జ్యేష్ఠత్వమును తీసుకున్నాడని మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మోసగింపబడ్డాడు అని అంటారు, కానీ నిజమునకు చెప్పాలంటే యాసావే తన జ్యేష్ఠత్వం అని అమ్మేసుకున్నాడు. దానిని జ్ఞానముతో యాకోబు సంపాదించుకున్నాడు. అయితే సంపాదించుకున్నాడు, మంచిది. యాసావు అయితే మాట ఇచ్చాడు, కానీ నిజమైన జ్యేష్ఠత్వం అనేది ఒక కుమారుని యొక్క జీవితంలోనికి ఎలా వస్తుందంటే తన తండ్రి ఎప్పుడైతే ఒక మనిషి కుమారుని యొక్క జీవితంలోనికి ఆశీర్వచనమును విడుదల చేస్తాడో ఆ ఆశీర్వచనమే జ్యేష్ఠత్వమునకు ఆధారమై ఉన్నదంట. ఇస్సాకు తన యొక్క కాలములో తను వృద్ధుడై ఉండగా తనకు సరిగా కన్నులు కూడా కనపడని పరిస్థితులకు వచ్చేసిన సమయంలో యాసావును పిలిచి యాసావుతో అంటాడు ఇస్సాకు, అయ్యా ఇదిగో మరి నా సమయం అవుతున్నది కనుక నేను మంచిగా భుజించినట్లు నా కొరకు మంచి ఆహారమును సిద్ధపరచమంటే ఈ మాట తల్లి అయిన మరి రెబ్బగా విన్నది. రెబ్బగా విన్న తర్వాత మరి యాకోబుకి ఈ సంగతి చెప్పింది. ఇదిగో నీ అన్నయ్యకి ఈ విధముగా చెప్పాడు మీ నాన్నగారు. సో నువ్వేం చేస్తావంటే నీవే వెళ్ళి మంచి ఆహారమును సిద్ధపరిచి మీ అన్నయ్యలాగా నీవే వెళ్ళు అని చెప్తే మరి ఆ సమయంలో మరి యాకోబు కూడా తల్లి మాట విని మరి యాకోబు యాసావులాగా మరి మార్చబడి శరీరం అందు కూడా మార్చుకొని వెళ్ళి మోసగించి తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని జ్యేష్ఠత్వాన్ని తీసుకుంటాడు. కొంచెం చూపిస్తా చూడండి. ఆదికాండం తీయండి ఒకసారి. ఈ మాట చదివి నేను ముందుకు వెళ్తాను. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. రాత్రి ప్రభు నా హృదయంలో చాలా బలమైన మాటలను ఆయన ఉంచుకున్నాడు. ఆదికాండం చూడండి. యాకోబు వచ్చి మోసగించి తన తండ్రి దగ్గర అంతా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మరలా యాసావు వస్తాడు. యాసావు కూడా వచ్చి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రితో ఒక మాట అడుగుతాడు. చూడండి 27వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. యాసావు, నా తండ్రి, నీ వద్ద ఒక దీవెనైనా ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు
అక్కడ శపించడం అనేది ఆరంభించబడుతుంది. నా కుమారుడని యాసావు, ఇదిగో నా దగ్గర ఒక ఆశీర్వచనమైన లేదు, నా దగ్గర ఉన్నది ఏమై ఉన్నదంటే ఇక శాపం మాత్రమే ఉన్నదని ఇక్కడ మరి యాసావుతో మాట్లాడితే ఎప్పుడు ఇది జరిగిందంటే యాకోబు యాసావులాగా వచ్చి మోసగించిన తర్వాత జరుగుతుంది. అంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది, అంతా సరిగానే ఉన్న తర్వాత ఇప్పుడు మోసగించి వెళ్ళిన తర్వాత శాపంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే తన అన్నయ్య ఎక్కడ చంపుతాడని మరి దూరముగా ప్రయాణం చేసి పారిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోతాడు. తన మేనమామ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మరి కొంతకాలం అక్కడ నివాసం చేస్తాడు. అక్కడ నివాసం చేసిన తర్వాత తన మామ దగ్గర దేవుడు బహుగా అతనిని ఆశీర్వదిస్తాడు. అతని బట్టి తన మేనమామను కూడా ఆశీర్వదిస్తాడు. అంతా బాగుంది, బహు సంతానము కలిగిన వారుగా మార్చబడ్డాడు. యాకోబు మార్చబడిన తర్వాత దేవుడు ఏమంటాడంటే ఇక నీవు బయలుదేరి మరలా నువ్వేం చేస్తావంటే నువ్వు మరలా ఒక చోటకి వెళ్ళని మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 35వ అధ్యాయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి. మొదటి వచ్చిన చదువు. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, అంటే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మరలా బేతేలునకు వెళ్ళమంటున్నాడు. ఎక్కడి నుంచి పారిపోయాడంటే ఇతడు ఎక్కడి నుంచి పారిపోయాడంటే యాసావు ఎదుటి నుండి పారిపోయాడంట. ఎందుకని పారిపోయాడంటే తను మోసగించటను బట్టి పారిపోయాడు. అయితే ఇదంతా బాగానే ఉంది, సరే దేవుడు చెప్పిన మాటను బట్టి అతను బయలుదేరి వస్తున్నాడు. కానీ తన జీవితంలో అంట యాకోబు వస్తూ సంపదను తీసుకుని వస్తున్నాడు. యాకోబు వస్తూ అనేకమైన పిల్లలను తీసుకుని వస్తున్నాడు. వస్తూ బహు సంపద కలిగిన వాడికి వస్తున్నాడు. మంచి సంతానంతో వస్తున్నాడు. తన భార్యలతో వస్తున్నాడు. బహుజను దాసులతో వస్తున్నాడు. అంతా వస్తున్నాడు. కానీ యాకోబు వీరెవ్వరితో రావట్లేదంట. యాకోబు దేనితో వస్తున్నాడంటే భయముతో వస్తున్నాడంట. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు యాకోబు? భయముతో వస్తున్నాడు. చూడండి ఒకసారి 32వ అధ్యాయం ఒకసారి చూడండి. 32వ అధ్యాయం మొదటి వచనం కాడ నుంచి. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనాయిము అని పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున అనగా శ్రేయరు దేశమునున్న తన సహోదరుడైన యాసావునద్దుకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులను గాడిదలను ఇక్కడ నుంచి మరి ఒక చోటకి వెళ్తారు. చూడండి 7వ వచనం చదువుతాం. చూడండి సమయమును గమనించి యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏం చేశాడు? యాసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని అద్దము చేసిన మిగిలిన గుంపు తప్పించుకొని పోననుకుని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అంటే ఏంటి? ఇతడు బహు సంపద కలిగిన వాడికి వస్తున్నాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? ముందుగా తన అన్నను మోసగించాడు. తన అన్నను మోసగించి బహు సంపద కలిగిన వాడిగా మరలా తిరిగి వస్తున్న సమయంలో బహు సంపద కలిగిన వాడిగా రావడం లేదు. ఇక్కడ కనులకు బహు సంపద కలిగిన వాడికి వస్తున్నాడు. కానీ హృదయంలో ఎలా వస్తున్నాడంటే అతడు మిక్కిలి భయపడిన వాడిగా వస్తున్నాడంటే. ఎలా వస్తున్నాడు? మిక్కిలి భయపడిన వాడిగా వస్తున్నాడు. ఎందుకని వస్తున్నాడు? ఏముందంటే అతను హృదయంలో గతం ఉన్నది. ఏమున్నది? గతం ఏం చేసింది? ఈ వ్యక్తికి భయమును కలుగు చేస్తుంది. చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితంలో మీరు కొన్నిసార్లు తెలిసి తెలియక చేసిన పొరపాటులను కూడా మీరు ఖచ్చితంగా మర్చిపోవాలి. ఎందుకని మర్చిపోవాలంటే మీరు ఎప్పుడైతే మర్చిపోరో అది మీ జీవితంలో భయముగా నిలబడుతుందంట. ఎలా నిలబడుతుంది? భయమును కలుగు చేస్తుంది. మీ జీవితంలో భయమును కలుగు చేస్తుంది. ఇక్కడ యాకోబు ఒంటరిగానే వెళ్ళాడు కానీ బహుజనులతో వస్తున్నాడు. కానీ బహుజనులుగా వస్తున్నప్పటికీ కూడా ఇతరులో భయంకరమైన భయం ఉండి ఇతను ఏం చేశాడంటే ఇతని దగ్గర ఉన్న జనాంగాల్ని 2 జనాభాలుగా విభాగించి పంపించాడంట. ఎవరిని కలుసుకోవడానికి? యాసావుని కలుసుకోవడానికి. ఎందుకని పంపించాడు? అతను కలిగిన వాటన్నిటిని కూడా
ఇచ్చి పంపిస్తున్నాడంట. ఎందుకని ఇచ్చి పంపిస్తున్నాడు? ఒకవేళ నా అన్నయ్య ఇది కనుక అంగీకరిస్తే నన్ను క్షమిస్తాడు కనుక నేను బ్రతకొచ్చు అంటే అర్థం ఏంటి? ఇక్కడ జ్యేష్ఠత్వము అనేది ఆశీర్వాదములకు సంబంధించింది. యాకోబు యాసావును మోసగింపక ముందు అతడు బహు సౌందర్యవంతుడిగా ఆశీర్వదింపబడిన వాడుగా మార్చబడాలని ఆలోచన కలిగి అతని దగ్గర ఆ జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ జ్యేష్ఠత్వంలో వచ్చిన ఆశీర్వాదం ఏం చేస్తాడంటే, ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఒరి బాబు, నా ప్రాణం అంటే చాలు, ఈ ఆశీర్వాదం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకొని ఏం చేస్తాడంటే యాసావు దగ్గరికి అతనికి కలిగిన వాటన్నిటిని పంపిస్తాడు. ముందుగా అన్నయ్య అక్కడ ఏమంటాడు తెలుసా? అన్నయ్య కాదు, నా ప్రభువైన నిన్ను, నా ప్రభువైన నిన్ను. చూడండి, మీ జీవితంలో ఏదైతే మీరు మరిచిపోకుండా మీ జీవితాన్ని కొనసాగిస్తారో గతము అనేది, ఆ గతంలో ఏ శత్రువునైతే మీరు మర్చిపోకుండా ఉంటారో ఆ శత్రువు మీ జీవితంలో ప్రభువుగా మార్చబడే అవకాశం ఉన్నది. ఎలా ఉంటుంది? ప్రభువుగా అంటే ఏంటి? ఆ వ్యక్తి మన జీవితాన్ని అధికారము చేత రూల్ చేసే అవకాశం ఉంటుందట. ఇక్కడ యాకోబు బహుధనవంతుడికి వస్తున్నాడు, సమస్తమునికి ఇతని దగ్గర. కానీ ఇతని దగ్గర ఏమి ఉన్నప్పటికీ కూడా ఇతరులో భయం నిలబడి ఉన్నది. ఏముంది? భయం ఉంది. యాకోబుకి అన్నీ ఉన్నాయి కానీ భయం ఉన్నది. అన్నీ ఉన్నా కూడా అన్నిటిని తీసుకెళ్ళి అన్న దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇదిగో మీరు వెళ్ళండి, నేను యాకోబు యొక్క సేవకుడని చెప్పండి, నీ సేవకుడనే యాకోబు వీటన్నిటి నీ దగ్గరికి ఇస్తున్నాడని చెప్పండి అంటే, ప్రాణము విషయంలో యాకోబు భయపడతా ఉన్నాడు. ఈ భయం ఎందుకు వచ్చింది? గతంలో ఉండేటిని బట్టి. దేనిలో ఉండేటిని బట్టి? ఒకసారి చెప్పండి, దేనిలో ఉండేటిని బట్టి? గతంలో ఉన్నాడు. ఎవరు? యాకోబు. యాకోబు దగ్గరికి వస్తున్నాడు, ఆశీర్వదింపబడిన వాడికి వస్తున్నాడు. కానీ యాకోబు ఎందులో ఉన్నాడంటే గతంలో నిలిచిపోయినాడు. అందుకనే ఆ వ్యక్తి జీవితంలో భయం అనేది ఏలుబడి చేయడానికి చూసింది. చూడండి, నేను మరి ఒక వచనాన్ని చూపించి నేను మీకు ఒక ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 33వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి ఒకసారి. ఆదికాండం 33వ అధ్యాయము 3-4 వచనములు. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని ఎన్నిసార్లు అంట? 7 సార్లు కింద పడ్డాడు. ఎవరు? యాకోబు. ఎంత ప్రాణభయం ఉంది ఇతరులో, అవునా కదా? యాకోబులో ఏముంది? ప్రాణభయం ఉంది. ఎక్కడ చంపేస్తాడో, యాసావుకి ఎదుర్కొనగా వెళ్తే ఎక్కడ చంపేస్తాడు? 7 సార్లు ఏం చేశాడంట? కిందకి సాగిలి పడతా ఉన్నాడంట. అయ్యో నా బ్రతికి ఏమైపోద్ది ఏంటి అని. చూడండి, యాకోబు చిన్న ప్రార్థన చేస్తాడు కూడా. చూడండి, 32వ అధ్యాయం దగ్గర ఒకసారి. 32వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 32వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను అబ్బా అతనికి భయపడుతూ ఏం చేస్తున్నాడు తెలుసా? గతము ఇతరులో నిలిచిన బట్టి గతము చూసుకుని, అయ్యో నేను నా అన్నయ్యను మోసగించి వచ్చాను, వాడికి వచ్చి జ్యేష్ఠత్వం అంతా తీసుకొని వచ్చేసాను, ఆ జ్యేష్ఠత్వం మొత్తం కూడా నాలో ఆశీర్వాదముగా మార్చబడింది. ఈ ఆశీర్వాదాన్ని కనుక నా అన్నయ్య కనుక చూశాడంటే నన్ను చంపేస్తాడు, నాకున్న సంతానమును చంపేస్తాడు, నాకున్న భార్యను చంపేస్తాడు. అయితే నువ్వేం చేస్తావు అంటే దయచేసి నన్ను కాపాడాయని మిక్కిలి ప్రాణం విషయమే ఇక్కడ భయపడతా ఉన్నాడు యాకోబు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా గతాన్ని ఎందుకని విడిచిపెట్టాలంటే, నీ జీవితంలో భయం లేని జీవితము నువ్వు ముందుకు కొనసాగించాలంటే మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోకూడదు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ? యాకోబు. యాకోబు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. యాకోబు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఆ యొక్క దాని విషయమై యాకోబుకి భయం అనేది భయంకరంగా ఉన్నది. అయితే దేవుడు ఇతని యొక్క మరణం విన్నాడు. అయితే అందరూ పంపించేసాడంట. యాకోబు ఏం చేశాడంటే తనకున్న వారందరూ పంపించేసాడు. అందరూ పంపించేసాడు. ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఇక ఆ రాత్రి దేవుడు వచ్చాడు అతని దగ్గరికి. దేవుడు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉండగా దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను విడిచిపెట్టనయ్యా అంటా ఉండగా అప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఒకసారి చూడండి, 32వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. 32వ అధ్యాయము
27వ వచనం చదవండి. 27, 28 వచనం. ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబు అని అనబడదు. ఎందుకని దేవుడు పేరు మార్చాడు? ఎందుకని మార్చాడంటే అందరూ అనేక విధములుగా బోధించవచ్చు ప్రత్యక్షతను బట్టి. ఈ రాత్రి దేవుడు నాకు హృదయంలో ఒక మంచి మాట ఉంచాడు. ఏమిటో తెలుసా? యాకోబుని చూడగా, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచిపోయాడు. యాకోబు యాసావును మోసగించి వాటన్నిటిని ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. యాకోబు మోసగాడిగా మరలా తిరిగి రావడం చూసి దేవుడు యాకోబుగా, అయ్యా నీవు యాకోబుగా చూసుకుంటున్నావు కదా, నీ అన్నయ్య నిన్ను యాకోబుగా గుర్తించి నేను చంపేస్తాను అనుకుంటున్నావు కదా, నీ అన్నయ్య నేను యాకోబుగానే చూసి నేను హతమారుస్తాను అనుకుంటున్నావు కదా, నీ అన్నయ్య నేను యాకోబుగానే చూసి నీకున్న సంతానమును, నీకున్న భార్యను, నీకున్న వాటన్నిటిని నాశనం చేస్తాను అనుకున్నావు కదా, అయితే నీ పేరేం చేస్తున్నావు తెలుసా? నేను యాకోబు అని నేను నీ పేరుని తీసివేసి నీకు ఇశ్రాయేలు అని పేరు నేను ఇస్తున్నా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు యాకోబుగా నా కంటికి కనపడతలేదు, నువ్వు ఇశ్రాయేలుగా నువ్వు కనపడుతున్నావు. నువ్వు నాతోనే పోరాడుతున్నావు. నువ్వు యాకోబుగా నువ్వు చూసుకుని యాసావుని ఎదిరించలేని వాడికి నువ్వు భయపడుతున్నావు. కానీ నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడుతున్నావు ఈ రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా గతము నీ జీవితంలో నీ పేరుగా మార్చబడి నీ జీవితంలో రూల్ చేస్తున్నట్లయితే, అధికారమును చలాయిస్తున్నట్లయితే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు దేవుడైన ఆ దేవుడే నీ జీవితంలో ఇమ్మానుయేలు దేవుడికి ఈ రాత్రి నీ జీవితంలో నిలబడి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమై ఉన్నాడు ఆయన అంటే ఏంటి? దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన తోడై ఉన్నాడంటే నీకు భయపడాల్సిన అవసరం లేదు. నీవు భయపడాల్సిన అవసరం లేదంటే నువ్వు ఖచ్చితంగా నీవు గతంలో నుంచి బయటికి రావాలి ఈ రాత్రి. హల్లెలూయా. నువ్వు ఏ ప్రాంతంలో అయితే చూసుకుంటా, అయ్యో గత సంవత్సరంలో ఇదే చేశా, లేదంటే మా నాన్నగారికి ఎలా అయింది, మా అమ్మగారికి ఎలా అయింది, లేదంటే మా చెల్లెలకి ఎలా అయింది, మా అన్నయ్యలకి ఎలా అయింది, లేదంటే మా కొన్న వారికి ఎలా అయింది, లేదంటే మేము ఎలా చేసి వచ్చాను నా జీవితము, లేదంటే ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొచ్చా, అందుకనే నా జీవితం ఎలా ఉంది అనుకుంటున్నావా? అయితే నువ్వు పొరపడుతున్నావు. హల్లెలూయా. ఏమవుతున్నావు? నువ్వు పొరపడుతున్నావు. దేవుని యందు నీవు నిలిచి ఎప్పుడైతే నీ జీవితమును ఆరంభిస్తావో అప్పుడు నీ గత కాలం అంతా కూడా ఆయన తుడిచివేస్తాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఏమన్నాడంటే, కొరింథీయులకు రాసిన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తమాయెను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు మనతో? ఇప్పుడు వరకు నీ జీవితంలో నువ్వు అన్నిటిని కూడా నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు వ్యర్థముగా జీవించి ఆ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నో, నువ్వు వాటిని జ్ఞాపకం చేయడానికి వీలు లేదు. నువ్వు నా యందు నిలబడి ఉన్నావు. క్రీస్తునందు ఎవరైనా ఉన్నాయనలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. నీ జీవితంలో ఏదైతే నేను నాశనం చేయడానికి గతము వల్లే నీ జీవితంలో ఏలుబడి చేస్తుందో ఆ పాతవన్నిటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 2026 సంవత్సరముల క్రితమే కలువరి శిలువలో నీ కొరకు కొట్టివేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో నీ పాత జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మాకు నూతనమైన జీవితంలో నీకు రావాలి నువ్వు. హల్లెలూయా. పౌలు భక్తుడు అన్నాడు. పౌలు భక్తుడి యొక్క జీవితంలో కనుక మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మరలా యాకోబు దగ్గరికి కూడా జ్ఞాపకం చేస్తున్న తర్వాత చూడండి, పౌలు దగ్గరికి వెళదాం ఒకసారి. పౌలు జీవితాన్ని మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నమ్మకమైన వాడిగా చాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు భక్తుడి యొక్క గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరో పౌలు భక్తుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పౌలు భక్తుడు తన గతమును ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ఏమన్నాడు? పూర్వము. ఎప్పుడంట? పూర్వము. నేను ఎవరో తెలుసా? పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడను నేను. అయితే నేను ఇప్పుడు ఏమైనా తెలుసా? ఇప్పుడు ఏమైనాడు చూడండి. పిలిపిలకు రాసిన పత్రిక 3వ
కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో, 3వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం చదవండి సిస్టర్. 3వ అధ్యాయం 13వ వచనం చూడండి, చదువుతా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకొన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని పొందవలెనని గురియొద్దకే. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు ఏమన్నాడు? ఇంతకేమన్నాడు? ఓ బాబు, నేను ఎవరో తెలుసా? పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును. అయితే నేనేమి నేర్చుకున్నాను తెలుసా? నా జీవితంలో ఒకప్పుడు నేనే విధంగా జీవించాను, కానీ నేను ఏమి చేయడం నేర్చుకున్నానంటే, వెనుకున్నవన్నిటిని మరచి ముందున్న వాటికి నేను వేగిరపడడం అనేది ఆరంభించాను. అంటే ఏంటి? గతానంతటిని కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ముందున్న వాటి భవిష్యత్తు కొరకు మాత్రమే పౌలు భక్తుడు ఎదురు చూస్తూ ముందుకు కొనసాగిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నీవేం చేయాలంటే, వెనుకున్న వాటిని మర్చిపో. పూర్వము నీ జీవితంలో దోషకుడనే నింద నీ మీద ఉందా? హానికరుడనే నింద నీ మీద ఉందా? హింసకుడని నింద నీ మీద ఉందా? లేదంటే వర్తమాన వాడని నింద నీ మీద ఉందా? అప్పుడు చేసిన వాడని నింద నీ మీద ఉందా? లేదంటే అనారోగ్యుడని నింద నీ మీద ఉందా? ఎలాంటిది నీ జీవితంలో పూర్వము నీ జీవితంలో రూల్ చేస్తుందో, అధికారం చలాయిస్తుందో, అది అంతా కూడా అబద్ధమే క్రీస్తునందు. హల్లెలూయా. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి మాత్రమే. నీవు వెనుకున్న వాటిని ఎప్పుడైతే మరుస్తావో, ముందున్నవి నీ కొరకు బయలుదేరతాయి. హల్లెలూయా. నీవు ముందున్న వాటికి ప్రయాసపడాలనుకుంటే నీవు ఖచ్చితంగా వెనుకున్నవి మర్చిపోవాలి. నీవు వెనుకున్నవి మర్చిపోకుండా ముందు ఉన్న వాటికి వెళితే, పెద్దోళ్ళు అంటారు చాలా మంది ఈ విధంగానే, వాళ్ళు 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. 2 పడవల మీద కాళ్ళు వేయకూడదు. నువ్వు గతంలో ఉండి భవిష్యత్తు కొరకు నువ్వు ఎదురు చూడడం అనేది జరగదు. నువ్వు భవిష్యత్తులోనికి రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. భవిష్యత్తులోనికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, ఆ పడవ అనేది సాఫీగా సాగుతుంది. హల్లెలూయా. నువ్వు గతంలోనే ఉంటూ నువ్వు భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఆయన అంటే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోనగడి. హల్లెలూయా. ఈ రాత్రి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవడం ఆపివేయుదురుగాక మీరందరూ. హల్లెలూయా. మీ జీవితంలో అపవాది మీకు మునుపటి వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటది. ఎప్పుడు కూడా అపవాది యొక్క పని ఏమిటో తెలుసా? జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేస్తా ఉంటది. అపవాది యొక్క రక్షణము. ఇక్కడ యాకోబు భక్తునికి ఏమి జ్ఞాపకం చేస్తా ఉందంటే, అపవాది ఇదిగో నువ్వు ఒకప్పుడు ఎవరో తెలుసా? యాకోబువి. నువ్వు యాకోబువి. యాకోబు అనగానే నువ్వు మోసగాడివి అని జ్ఞాపకం చేస్తా ఉంది యాకోబుకి. యాకోబునిగా చూసుకుంటుందని మోసగాడిగా కనపడుతున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, యాకోబు నువ్వు గతంలో నుంచి బయటికి రా. నువ్వు యాకోబు కాదిక, నువ్వు ఇశ్రాయేలువి. హల్లెలూయా. ఈ రాత్రి కూడా యాకోబు వంటి జీవితం కాస్త ఇశ్రాయేలుగా మీ జీవితం మార్చబడును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మీ జీవితంలో కూడా పౌలు వంటి పూర్వము దోషకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా నీ జీవితం కొనసాగింపబడుతున్నట్లయితే, నీ జీవితం ఈ రాత్రి నువ్వు ప్రకటించువాడుగాను, బోధకుడుగాను, అపోస్తలుడుగాను నీవు మార్చుకుందువుగాక దేవుని యందు. హల్లెలూయా. నీవు నూతన సృష్టిగా మరింతగా మార్చబడుదువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, గతం అనేది ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నాశనం చేయడానికే చూస్తుంది. చూడండి, సంఘము చూడండి, ప్రార్థన జీవితంలో కూడా గతంలో నుండి ఎప్పుడైతే ఒక విశ్వాసి ప్రార్థన చేస్తాడో, ఆ వ్యక్తి జీవితంలో భవిష్యత్తు దేవుడు చూపించిన దాన్ని మనిషి అంగీకరించలేడంట. ఏం చేయలేడు? అంగీకరించలేడు. గతంలో ఉండి నీ ప్రార్థన జీవితంలో నువ్వు గతంలోనే ఉండి ప్రార్థన చేస్తే నీవు భవిష్యత్తు కోసము, నీవు భవిష్యత్తు కొరకు నీ దేవుడు నీ జీవితంలో నీకు విడుదల చేసిన ఆ భవిష్యత్తు నీకు భవిష్యత్తుగా కనపడదంట. చూడండి, అపోస్తల కార్యముల దగ్గర పేతురు అనే భక్తుని యొక్క పరిస్థితి చూద్దాము. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 1వ వచనము. అపోస్తల కార్యము 12వ అధ్యాయము 1వ వచనము. ఒకసారి చదవండి. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు
పట్టుకొని యోహాను సహోదరుడైన ఎవరనంట మరల యాకోబుని ఇక్కడ ఎవరనంట యాకోబును ఖడ్గంతో చంపించారంట. ఇది యూదులకు ఇష్టమైన చాలు చాలు ఇక్కడ ఒకసారి అర్థమయ్యే రీతిలో చెప్తాను నేను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో మంచి సాక్ష్యం కలిగిన జీవితం కొనసాగిస్తూ యేసు ప్రభువుని గురించిన సాక్ష్యము అనేక ప్రాంతములకు వెళ్తూ ఆయన గురించి ప్రకటన చేస్తూ ఉండగా అక్కడ ఉన్న శిష్యుల్లో ఉన్న వారిని యాకోబుని పేతురుని వారు బంధించిన తర్వాత మొట్టమొదటికి ఏం చేస్తారంటే యాకోబుని వారు చంపేస్తారంట. చంపేసిన తర్వాత ఇది యూదులకి ఇష్టమైన కార్యముగా అందరికి కనబడటం చూసంట పేతురును కూడా వారు ఏం చేయాలనుకున్నారంటే చంపేయాలి అనుకున్నారు. చంపేయాలి అనుకున్న తర్వాత ఆ తర్వాత రోజు ఏమొచ్చిందంటే యూదులకు ఆచారం అంటే ఒక పండుగ వచ్చింది. పస్కా పండుగ రాగా వారు ఆ పండుగను సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు పేతురుని హతమార్చాలనుకుంటారు. అయితే ఈ సమయంలో ఈ వార్త ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే సంఘం దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? సంఘం దగ్గరికి వెళ్ళింది. విశ్వాసుల దగ్గరికి వెళ్ళింది. ఈ విశ్వాసులంతా కూడా ప్రార్థన చేయడం ఆరంభించారు. ఎలా ప్రార్థన చేయడం ఆరంభించారంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు. మునిపెన్నడూ కూడా చేయనటువంటి ప్రార్థన ఆ రోజు సంఘంలో చేయడం జరుగుతుంది. మునిపెన్నడూ కూడా ఎవరు కూడా ఏ మనిషి కొరకు చేయని ప్రార్థన ఆ రోజు సంఘమంతా కూడా కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఎక్కడుండి ప్రార్థన చేస్తుందంటే ఈ సంఘం గతంలో ఉండి ప్రార్థన చేస్తుంది. ఎక్కడుండి ప్రార్థన చేస్తుంది? గతము. ఏమో తెలిసింది ఎవరికి? సంఘమునకు యాకోబు చంపబడ్డాడు. ఏం పడ్డాడు? చంపబడ్డాడు. సంఘానికి ఏమో తెలిసింది? యాకోబు చంపబడ్డాడు. నెక్స్ట్ రోజు ఏమొస్తుంది? మరలా పేతురును కూడా చంపేస్తారనే సంగతి సంఘానికి తెలిసి సంఘము గతము నుండి ఆ భయాందోళనతో ప్రార్థన చేయడం ఆరంభించింది. ఎట్లా చేసింది? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. మన పెట్టిన కూడా చేయనటువంటి ప్రార్థన అత్యాశక్తితో సంఘం చేసింది. ఎప్పుడంటే ఎక్కడుంది సంఘం? ఇప్పుడు గతములో. ఎక్కడుందమ్మా? గతములో ఉంది. గతములో ఉన్నది. చూడండి, మీ ప్రార్థన జీవితంలో నేను చెప్తున్నా, మీరు గతాన్ని విడిచిపెట్టకపోతే మీరు భవిష్యత్తు దేవుడు ఎంత మాధుర్యముగా మధురముగా చేసి మేము ముందుకు తీసుకొచ్చినా ఆ మధురమైనది మీకు మధురముగా కనపడదు. హల్లెలూయా. ఈ రాత్రి మీ జీవితంలో ఒక మంచి నిర్ణయంలోనికి రావాలి. మీరు గతంలో నుంచి బయటికి రావాలి. 11వ వచనం ఒకసారి చదవండి. అదే అధ్యాయం. పేతురు తెలివికి వచ్చి తన దూతను పంపి హేరోదు చేతిలో నుంచి యూదులను ప్రజలను నాకు చేయను ఉద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నాకు నిజంగా తెలియనని అనుకునేను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏం జరిగింది. ఇప్పుడు వరకు యాకోబును చంపేశారు. ఇక నా జీవితం కూడా అయిపోతుంది, అయిపోద్దని అదే భయాందోళనతో పేతురు ఉన్నాడు. పేతురు తన జీవితంలో భయాందోళనతో జీవితాన్ని అక్కడ నిద్రపోతా ఉన్నాడంట. నిద్రపోయిన తర్వాత దేవదూత వచ్చింది. దేవుడు దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించిన తర్వాత ఏం చేసింది? దేవదూత అతను పడుకున్న పక్కన కలిపి ఇక్కడి నుంచి లేచి నీ చెప్పును తడుకో అని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ 9వ వచనంలో ఏం రాయబడుతుంది? అతనికి తెలివి వచ్చి, ఎవరికంట? పేతురికి ఏమొచ్చిందంట? తెలివి వచ్చిందంట. అమ్మో, ఏ రోజు చేతుల నుంచి దేవుడు నన్ను విడిపించాడన్న సంగతి ఈ 9వ వచనం దాకా అతనికి తెలియలేదంట. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, గ్రహింపక. 9వ అధ్యాయంలో 12వ 9వ వచనం చూడండి. నేను చదువుతాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూతలను జరిగించినది నిజముగా జరిగినని గ్రహింపక దర్శనము కలిగినని తలంచెను. అదే పేతురు కూడా ఎక్కడ ఉన్నప్పుడు గతంలో ఉండిపోయాడు. అమ్మో, నా జీవితం కూడా అయిపోయింది, నెక్స్ట్ డే నాకేంటి ఇక పరిస్థితి, నేను కూడా చంపబడతానని ఆ గ్రహింపు దాంట్లో ఉన్నాడు. సో అందుకని ఈ వ్యక్తి ఏం చేశాడు? దేవుడు తన కోసం దూతను పంపించిన ఆ దూత అతను విడిపించినప్పుడు కూడా అతనికి తెలియలేని పరిస్థితిలో, గ్రహింపని పరిస్థితిలో ఉండిపోయాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఇంకా ఇతను బయటికి తీసుకొచ్చిన తర్వాత చూడండి, ఇంకో వచనం దగ్గరికి వెళ్దాము. 17వ వచనం దగ్గరికి రండి. అతడు
కోరుకుంటుని వారికి ఆ. చేసి ప్రభువు ఆ. తను చెరసాలలో నుండి ఉమ్. ఎలాగ తీసుకుని వచ్చునో ఆ. వారికి వివరించి ఆ. యాకోబును 15 వచ్చిన కానీ చదవండి ఒకసారి. అందుకు వారు, నీవు పిచ్చిదాని వనిరి, అయితే తాను చెప్పినది నిజమే అని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఇప్పుడు గతంలో బిజీగా ఉన్నారు ప్రార్థన చేయడం, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది, చాలా బిజీగా ఉంది. బిజీగా ఉండి అతని యొక్క విడుదల కోరిన విశ్వాసులే సంఘము అత్యాశక్తితో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబుగా భవిష్యత్తును తీసుకొచ్చి వారి ఎదుట నిలబెట్టి అతనితో మాట్లాడిస్తుండగా వారి స్వరం విని, అతని స్వరం విన్న తర్వాత కూడా అతని యొక్క స్వరమును వీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఇక్కడ దూత అంటున్నారు. ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఎందుకని ఉన్నారంటే వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు, కానీ గతంలో ఉన్నారు. ఈ గతం వీరికి ఏం చూపిస్తుంది అంటే మరణాన్ని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? మరణాన్ని చూపిస్తుంది. వీరి దృష్టిలో ఏంటి? సంఘం ఏం ప్రార్థన చేస్తా ఉన్నట్టు, అయ్యా ఇదిగో తండ్రి, ఈ వ్యక్తి నీ రాజ్యమునకు నీవు చేర్చుకో, ఎందుకంటే ఇతను చేసిన ప్రయాసకి నువ్వు మంచి బహుమానమైన ప్రార్థన కూడా చేసిన ఆశ్చర్యపోయే పని లేదు. అందుకనే సో వీరి ఉద్దేశం ఏంటి? పేదరిక బయటకు రాడు. ఎందుకని? సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే ఎందులో ఉంది తెలుసా? గతంలో ఉంది. ఎందులో ఉంది? గతంలో ఉంది. ఈ గతంలో ఉండి ఆ పేదరు బయటకు వచ్చిన ఆ వ్యక్తిని ఏమన్నారంటే దూత అనేది. ఏమన్నారు? దూతగా చూస్తారు. చూడండి, మీ జీవితంలో మీరు ఎందుకని గతంలో నుంచి బయటికి రావాలి అంటే ప్రార్థన జీవితంలో కూడా మీరు దేవుడు ఇచ్చే వాటిని మీరు అనుభవించాలంటే ఖచ్చితంగా గతంలో నుంచి బయటకు వచ్చి మాత్రమే మీరు భవిష్యత్తులో ఉండి ప్రార్థించేది. మీరు భవిష్యత్తులో ఉండి ప్రార్థన చేస్తే మీరు నిజముగా ఆ ఫలమును అనుభవిస్తారు. ఇక్కడ అత్యాశక్తితో ప్రార్థన చేసిన వారికి దేవుడు కనులేదుకి అద్భుతాన్ని తీసుకొచ్చిన ఆ అద్భుతం వారికి అద్భుతముగా కనపడలేదు. ఒకవేళ ఒక చిన్న పాప కనిపించినా తెలుసుకుని ఏమన్నారంట? పిచ్చిదాని వనిరి, పిచ్చివారిగా చూసారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. ఒక వచనం చూపిస్తే నేను అదే అధ్యాయం 17 వచనం చదవను ఒకసారి. 17 వచనం. అతడు ఊరకుండేడని వారికి చేసి ప్రభువు తన చెరసాలలో నుండి ఎలాగో తీసుకొని వచ్చినో వారికి వివరించి యాకోబునకు సహోదరులకును ఈ సంగతులు తెలియచేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. తెల్లవారిగానే పేతురు ఏమైనని సైనికులతో కలిగిన గలిబిలి ఇంతింత కాదు. హల్లెలూయా. ఈ రాత్రి నేను కూడా మీ జీవితంలో శత్రువుకి గలిబిలిని కలిగి చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. హల్లెలూయా. ఇక్కడ పేతురు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసిన తర్వాత పేతురు సజీవుడికి వచ్చిన తర్వాత ఏ శత్రువులైతే పేతురుని బంధించినారో ఆ పేతురు అక్కడ కనబడకపోవటం చూసి అక్కడున్న వారికి గలిబిలి అంతా ఇంత కాదంట. ఈ రాత్రి నీవు కూడా బయటికి గతం నుంచి కనుక నీవు బయటికి రాగలిగితే భవిష్యత్తులోనికి మీ జీవితంలో ఏర్పాటు చేస్తున్న వానికి అంతా ఇంత ఉండదు గలిబిలి ఈ రాత్రి. హల్లెలూయా. అటు విధమైన గలిబిలి మీ శత్రువులకి కలుగును కాక ఈ రాత్రి. అటు విధమైన గలిబిలి రాత్రి మీ శత్రువులకి కలుగును కాక. మీ జీవితంలో ఏ గతమైతే మీ జీవితంలో ఏర్పాటు చేస్తుందో ఆ గతంలో నుంచి రాత్రి మీరు బయటికి రాగలిగినట్లయితే మీ శత్రువుకి రాత్రి నా దేవుడు గలిబిలి కలుగు చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అది అంతా ఇంత కాదు. అంతా ఇంత కాదంట. అంతా ఇంత కాదు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగాను చూసావా? చూడండి, జ్ఞాపకం చేస్తాం మరి ఒకసారి. యాకోబుని మోసగారిగా చూస్తుండగా భయపడుతుండగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు. సౌలు ఆ దూషకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, ఇంకెలా ఉన్నాడు? హింసకుడుగా ఉన్నాడు. సౌలాన్ని ఎలా ఉన్నావు కదా, అయితే నేనేం చేస్తాను తెలుసా? పౌలుగా నేను మారుస్తాను. హల్లెలూయా. ఎందుకంటే పౌలుగా మార్చాడంటే సౌలుని చూసుకుంటే ఆయనకి ఎవరు కనపడుతుంది? గతం కనపడుతుంది. ఆ గతంలో నుంచి పౌలుగా మార్చుకుని బయటికి తీసుకొచ్చేసాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ సీమోనుని కాస్త పేతురుగా మార్చుకొచ్చేసాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా గతం నుంచి బయటకు వచ్చే సమయం ఆరంభింపబడుతుంది. హల్లెలూయా. అటు విధమైన వారిగా మనం అందరం కూడా మార్చబడదుము గాక. మునుపటి వాటిని మనం ఇంక ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోకుండా మనం భవిష్యత్తులో ముందుగా కొనసాగింపబడదుము గాక. ఆమేన్.
ఈ రాత్రి మనము క్రీస్తునందు నూతన సృష్టిలుగా పాతవన్నిటిని గతించిన జీవితంలోనికి మనం అందరం ఒకడు ముందుకు నడుచుదుము గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నామా?